ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. చెప్పులు లేకుండా తిరుగుతున్న ఆదివాసుల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గ్రామస్తులందరికీ చెప్పులు పంపిణీ చేసి మనసున్న మహారాజు అని నిరూపించుకున్నారు. ఈ ఊరికి మాత్రం దారి లేదు. అందరూ గిరిజన బిడ్డలైన ఆ ఊరికి వెళ్లడానికి సుమన్ టీవీ రిపోర్టర్ లక్ష్మి ఒక సాహసమే చేస్తుంది. బతుకంతా చిమ్మ చీకట్లోని మంటల వెలుగులో కొత్తగా వచ్చిన సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో బతుకుతున్నారు. కష్టపడి 6 కిలోమీటర్లు నడిచిన లక్ష్మికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఆ ఊరికి కరెంటు లేదు, దారి లేదు, కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం అందరికంటే ముందే చేరుతున్నాయి. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం. దీనికి కారణమేంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ. గతంలో పల్లపు ప్రాంతానికి వచ్చి ఈ పథకాలను తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ పథకాలే ఈ ఊరికి వస్తున్నాయి. ఎందుకంటే రేషన్ బియ్యం, నెల నెల వృద్ధులు, వితంతువుల పెన్షన్ సహా ప్రతి ప్రయోజనాన్ని వాలంటీర్లు నేరుగా ఈ గ్రామానికి తీసుకొచ్చి అందిస్తారంటే నమ్మి తీరాలి. కష్టమైన ఈ 6 కిలోమీటర్లు వాలంటీర్లే నడుచుకుంటూ గిరిశిఖర గ్రామానికి వెళ్తున్నారు. అక్కడి జనానికి బియ్యం ఇస్తున్నారు, పెన్షన్ డబ్బులు తెచ్చిస్తున్నారు, జ్వరాలొస్తే మందులు కూడా తెచ్చిస్తున్నారు. ఈ ఊరి జనం సమస్యలను ప్రపంచానికి చూపిస్తున్నది కూడా గ్రామ వాలంటీర్లే అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.